హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ వీడియోలో స్పెషల్ ఏంటంటే సొర చేప పిడుపు అంటారు, పిట్టు అంటారు. ఏదైనా సరే టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, ఫుల్ వీడియో చూడండి. ఈ సొర చేప అనేది నేను 600 గ్రామ్స్ ఉంది. చిన్న చేపలు తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, ముళ్ళులు కూడా ముదరకుండా ఉంటాయి. ఇలాగా మంచిగా వాళ్ళే మనకి కట్ చేసి ఇస్తారు. ఈ విధంగా కట్ చేసి ఇస్తే మనం శుభ్రంగా ఉప్పు పసుపు వేసి వెనిగరు నిమ్మరసం ఏదైనా వేసి మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఒక ప్యాన్లో వేసుకొని అవి ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ ములిగేంత వరకు పోసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు అలానే కొద్దిగా పసుపు వేసి స్టవ్ పైన పెట్టి దగ్గరుండి 8 నుంచి 10 నిమిషాలు టైం పెట్టుకోండి. కావాలంటే 8 నుంచి 10 నిమిషాల్లో ఉడికిపోతాయి. ఎక్కువ ఉడికితే మొత్తం కూడా గుజ్జులాగా అయిపోతుంది, టేస్ట్ బాగుండదు. సో ఈ విధంగా 8 నుంచి 10 నిమిషాల్లో మనకి స్కిన్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. అప్పుడు స్టవ్ ఆపేసి మంచిగా వేరే ప్లేట్లోకి తీసుకొని ఈ పైన తోలంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా తీసేసాను. దీంట్లో వాటర్ ఏమన్నా ఉంటే పిండేసి ఇలాగా మంచిగా తీసుకోవాలి. వీటిని ఇప్పుడు ఒక బౌల్లో ఇలా మ్యాష్ చేసుకుందాం. చక్కగా ఈ ముళ్ళు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకే ఒక ముళ్ళు ఉంటుంది, అసలు ముళ్ళు అనేదే ఉండదు ఈ చేపలో. ఆ ముళ్ళు కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, తినడానికి చాలా బాగుంటుంది. చక్కగా ఈ విధంగా అంతా కూడా చేసుకున్న తర్వాత దీంట్లో మనం సాల్ట్ వేసుకుందాం. ఈ చేప ఎంత అయితే ఉందో దానికి సరిపడా సాల్టు, కారము, పసుపు ఈ 3 వేసుకొని ఈ చేపలకి పట్టించాలి చక్కగా. ఇది ముందుగానే మనం ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీని తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ ఏంటనేది చూద్దాం. దీనికి ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి, అది వేస్తేనే బాగుంటుంది, తప్పకుండా చేయాలి. ఈ 3 నుంచి 4 పచ్చిమిరపకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పెద్ద ఆనియన్ ఒకటి తీసుకున్నాను, మీడియం సైజ్ అయితే 2 తీసుకోండి. 1 స్పూను పెద్ద టేబుల్ స్పూన్ గసగసాలు, 2 స్పూన్లు ధనియాలు, 2 యాలకులు, 4 లవంగాలు, అలానే ఒక 15 మిరియాలు తీసుకొని మంచిగా దీన్ని వేయించుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. 1 గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు కూడా ఒలిచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇవన్నీ కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని మంచిగా కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా మంచిగా ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఎండుమిరపకాయలు వేసి కరివేపాకు కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి. నేను నువ్వుల నూనె వేసాను, మీకు నచ్చిన ఆయిల్ వేసుకొని చేసుకోండి. అలానే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లి అనేది కొద్దిగా వేగిన తర్వాత వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కూడా చక్కగా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మసాలా ముద్ద ఏదైతే ఉందో అది రుబ్బుకొని పెట్టుకున్నాం కదా, ఈ మసాలా ముద్దని వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసాను ఇందులోని. ఈ మసాలా ముద్ద వేసి మంచిగా పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచి గుమగుమలాడుతూ స్మెల్ అనేది అంత బాగా వస్తుంది. చక్కగా అది ఫ్రై అయిన తర్వాత ఆయిల్ ఇలా తేలేటప్పుడు 1 స్పూను మళ్ళీ కారము, కొద్దిగా పసుపు, కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా మసాలా అంతా కూడా రెడీ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగానే చేసి పెట్టుకున్న ఫిష్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇది చూశారు కదా, చూడడానికి ఫస్ట్లో ముద్దలాగా ఉంది, కలుపుతూ ఉండాలి. చక్కగా అది పొడిలాగా తయారవుతుంది మనకి. ఈ విధంగా 20 మినిట్స్ వరకు పడుతుంది. స్లోగా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఆ విధంగా విడివిడిగా మంచిగా ఇట్లా పొడిలాగా తయారైన తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. మన సొరపిట్టు రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి, ఈ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది.